91 డ్రోన్లు ఒకటే ఇంటి మీద అని అంటే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ మేబీ దీని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అని చెప్తే కొంచెం బిన్ చేయొచ్చు. 91 డ్రోన్లు ఆయన ఇంటి దాకా వచ్చినాయి అని అంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. బట్ ఇంటెలిజెన్స్ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్రమత్తం అయిపోయి ఎయిర్ డిఫెన్స్కి చెప్పారు కాబట్టి కంప్లీట్గా 91 డ్రోన్లను న్యూట్రలైజ్ చేశారు. సో ఏ యాంగిల్లో దీన్ని మనం అజంప్షన్స్ ప్యాటర్న్స్ డాట్స్ అన్ని కనెక్ట్ చేసిన ఎట్టి పరిస్థితులలో ఇది రష్యా మీద చేయించుకున్నట్టయితే ఏం కనబడదు మనకు. సో రష్యన్ వీక్నెస్ కూడా నాకు ఇక్కడ ఏం కనబడదు. ఎందుకంటే కంప్లీట్గా 91 డ్రోన్లను న్యూట్రలైజ్ చేసేసారు. స్ట్రెస్ టెస్ట్ ఏదైతే ఉండే చూడు రష్యాది వాళ్ళు పాస్ అయిపోయారు. ఇప్పుడు పుతిన్ రెస్పాన్స్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే ఇక ఖచ్చితంగా ఇక ఎమోషనల్ ఏముండదు. ఇక ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. జెలెన్స్కీ కానీ సావు దగ్గర పడుతుంది. డైరెక్ట్గా చెప్తున్నా. ఎందుకు అని అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే చేసిర్రో డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇక చేసుడు మొదలెడతారు. అంటే డోన్బాస్ జపోర్జియా ఇవన్నిటి మీద మొదలెడతారు. నాకు తెలిసి రష్యన్ మిజైల్స్ కూడా నాటో బార్డర్స్ ఉంటాయి కదా అక్కడక్కడ ఇక పోవుడు మొదలెడతాయి. అది వీళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు కానీ నాటోకి అయితే పర్ఫెక్ట్గా అర్థమైపోయింది. ఇప్పుడు మా బార్డర్ల దగ్గరలో మిసైళ్ళు వచ్చి పేలుతాయి, ఇది మాత్రం పక్కా, మాకు వెన్నులో వణుకు పుట్టిస్తాడు ద గ్రిజ్లీ బేర్ ద రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.